అందరికీ నమస్కారం. తత్వబోధినికి స్వాగతం. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం. దీనిని ఆంగ్లంలో డిసెంబర్ సోల్స్టిస్ లేదా వింటర్ సోల్స్టిస్ అని కూడా అంటారు. ప్రతి ఏడాది 2 సార్లు అయనం మారుతుంది. ఒకటి జూన్ నెలలో, మరొకటి డిసెంబర్ నెలలో. అయనం అనేది భూమి తన అక్షంపై 23 డిగ్రీలు 26 నిమిషాల కోణంతో తిరుగుతూ సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే సందర్భం. ఇది ఒక ప్రాకృతికమైన అద్భుతం. మనకి శాస్త్రీయంగా ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి నుండి ప్రారంభమైనప్పటికీ ప్రాకృతికంగా ఇది ముందుగానే ఉత్తరాయణం యొక్క లక్షణాలను సూచిస్తుంది. ఎలా అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 21, 22 తారీఖుల్లో వచ్చే సూర్యగమనంలోని చిన్నపాటి మార్పు ఉత్తర దిక్కు వైపుగా సూర్యుడి ప్రయాణానికి ముందు సూచనలు ఇస్తుంది. ఈ రోజు ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోని అత్యంత చిన్న రోజు, చలి ఎక్కువగా ఉండే రోజు. కానీ అదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఇది సమ్మర్ సోల్స్టిస్, అంటే సంవత్సరంలోనే అత్యంత పొడవైన రోజు. ఈ రోజు పగటి వ్యవధి కేవలం 10 గంటల 19 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మన జ్యోతిష్ శాస్త్రంలో ఉత్తరాయణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ కాలాన్ని దైవకాలం అని పిలుస్తారు. దీనిని శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. మనం ఈ కాలాన్ని పురస్కరించుకుని అనేక పండుగలను చేసుకుంటాం. ఈ ఉత్తరాయణం మానవ జాతికి ప్రకృతితో ఒక ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఇది పగటిపూట చిన్నదిగా ఉన్నప్పటికీ నూతన శక్తిని తీసుకొస్తుంది. ఈ సోల్స్టిస్ విశేషాలు మీకు నచ్చాయా? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.